ఈరోజు నేను మీకు కూరకి వేసుకునే కారము చూపించబోతున్నానండి. కూరలో మామూలుగా ఎంటీఆర్ కారపొడి మామూలుగా కొంతమంది ఇట్లానే ప్యాకెట్ వేసేసుకుంటారండి కూరలోకి. కానీ ఇట్లా డైరెక్ట్గా వేసేస్తే మనకి కూర అంత టేస్ట్ రాదు. అందుకే నేను ఈరోజు ఆంధ్ర కారం ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా డైరెక్ట్గా వేసుకుంటే మన కూరలు అంత టేస్టీగా ఉండవు. అందుకని టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఇవన్నీ 50 గ్రామ్స్ తీసుకున్నాను. ధనియాలు 50 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్, పసుపు 50 గ్రామ్స్, మెంతులు ఒక 2 స్పూన్లు అండి, ఉప్పు, సాల్ట్. మనకి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉండేకి సాల్ట్ వేసుకుంటే మనకి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎల్లుల్లిపాయలు 3 రౌండ్ ఎల్లుల్లిపాయలు అట్లా కప్పు నిండి వస్తాయండి. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకుని కారంలో కలుపుకుని మనము పెట్టుకున్నామంటే పప్పు కానీ, కర్రీస్ కానీ, సాంబార్ కానీ దేంట్లో వేసుకున్నా మన వంటలు టేస్టీగా ఉంటాయండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ, ఎవరైనా కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళు కానీ ఇట్లా కారం చేసి పెట్టుకుంటే వాళ్ళ వంటలు టేస్టీగా వస్తాయి. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇవి 3 అవసరం లేదండి, వేయించ అవసరం లేదు. మనం ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకుని మిక్సీ వేసుకుందాము. ఇవి 3 వేయించుకుని కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. నేను వేయించుకుని మిక్సీ వేస్తాను. ఇప్పుడు వేయించుతానండి. చూడు, ధనియాలు వేయించుతున్నాను. ధనియాలు కొంచెం దోరగా వేయించుకుని మిక్సీ వేసుకోవాలండి. పొడి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగినాక చల్లారినాక మిక్సీ వేద్దామండి. ఇంకా వేగిపోయినాయి, కలర్ వచ్చినాయి కొంచెము. ధనియాలు వేగిపోయినాయండి, దోరగా తీసి గిన్నెలో తీసుకున్నాను ధనియాలు. ఇప్పుడు జీలకర్ర వేసి వేయించుతున్నాను. ఇవి కొంచెం దోరగా, ఎక్కువ మాడిపోకూడదండి, మరీ పచ్చిగా ఉండకూడదు. కొంచెం మనకి స్మెల్ వస్తుంది, అప్పుడే వేగుతుంటే మనకి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. కొంచెం దోరగా వేగినాక దోరగా వేయించుకొని తీసుకోవాలి. జీలకర్ర వేగిపోయింది, జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు మెంతులు కూడా కొంచెం దోరగా వేయించుకున్నాక, ఇవి అప్పుడే మిక్సీ వేయకూడదండి, చల్లగా అవ్వాలి. ఈ వేడంతా పోయి ఈ 3 చల్లగా అయిపోయినాక అప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి, మెంతులు కూడా వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తగ్గింది, చల్లగా అయిపోయినాయి. ధనియాలు చల్లగా అయిపోయినాయి, జీలకర్ర, మెంతులు ఈ 3 ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ధనియాలు చల్లారిపోయినాయి, ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. ధనియాలు పొడి చేసి పెట్టుకున్నానండి. ధనియాలు పొడి చేశాను. ఇది మెంతులు కొన్నే ఉన్నాయి, జారుకు నలగవని జీలకర్రను మెంతులు కలిపి పొడి చేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు చూడండి, మనకు మరీ మెత్తగా అవసరంలా, ఒక 1 ట్రిప్ అయితే చాలు ఎల్లుల్లిపాయలు. అవి మనకి కారంలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే మరీ మెత్తగా కాకుండా ఒక ట్రిప్ వేసుకుంటే చాలు ఎల్లుల్లిపాయలు. చూడండి, ఎల్లుల్లిపాయలు ఇట్లా కచ్చాపచ్చాగా ఉంటే చాలు, మరీ మెత్తగా చేసుకోవసరం లేదు. ఇవి మనకి కారంలో తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. మీకు కారం ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఇది ఎంటీఆర్ కారం పొడి ప్యాకెట్ 1/2 kg. నేను ఇప్పుడు మీకు చూపించిన కొలతలన్నీ 1/2 kgకి
జీలకర్ర మెంతుల పొడి కలుపుకుందాం. కారంలో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, సాల్టు, పసుపు. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయ ఒక 1 ట్రిప్ చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మనం ఇప్పుడు కలుపుకుందాము. అంతేనండి. ఇట్లా చేసి పెట్టుకున్నామంటే మనకి కూర టేస్ట్ బాగుంటుంది. కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళకి కూడా ఇట్లా వంట కుదిరిద్దో లేదా అని టెన్షన్ భయపడకుండా పప్పుకి, సాంబార్కి, దేనికైనా మనం వేరే ఇంకా సపరేటు పొడులు వేసుకోవసరం లేదు. ఇంకా వేరే ధనియాల పొడని, పసుపు అని అట్లా వేరే ఏమి వేసుకోవసరంలా. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము ఏ పప్పు అయినా సాంబార్ అయినా మనకు టేస్టీగా ఉంటాయి. చూడండి, మీరు కూడా ఇట్లాగే ట్రై చేసుకోండి ఇంట్లోనూ. నేను ఇప్పుడు ఒక 1/2 కేజీకి చూపిస్తున్నాను మీకు. ఇట్లా కలిపి పెట్టుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది కారము. కేజీ 2 కేజీలు అట్లా కలుపుకుంటారు, కానీ నేను మంచి స్మెల్ వచ్చేకి ఎప్పటికప్పుడు కలుపుకుంటాను. ఒక 3 మంత్ వస్తుంది ఈ కారం మాకు. చూశారు కదండి, కారం రెడీ అయిపోయింది. నేను 2 ప్లేట్లలో తీసుకున్నాను. ఆంధ్ర కూర కారము రెడీ. ఇట్లా చేసి ఇట్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మీకు సపరేట్గా ఏమి మసాలాలు, ఏమి పొడులు వేయవసరం లేదు. మీ పప్పు, సాంబారు, కూర ఏ కర్రీ అయినా చేయండి. కూరలో వంటలు సూపర్గా ఉంటాయి. కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి కానీ కూరలు సూపర్గా కుదురుతాయి. ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.